సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ గేమ్ ప్లే వీడియో. సో ఈ రోజు నుంచి మనమైతే మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అనే ఒక సిరీస్ని అయితే మొదలు పెట్టాం అనమాట. తెలుసు కదా, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అంటే చాలా ఉంటాయి. సో అవైతే మనమైతే చేయబోతాం. అండ్ ఏమవుతాయో ఏమవో ఈరోజు ఎపిసోడ్లో అయితే చూద్దాం. అండ్ మీకు తెలిసిన కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ మిత్స్ అయితే చెప్పండి నాకు. సో ఈరోజు నాకు తెలిసిన కొన్ని అయితే నేనైతే చేస్తా. సో స్టార్ట్ చేసేద్దాం గైస్. సో ఈ ప్లేస్ని అయితే ఎంచుకున్నా, అంటే సర్ఫేస్ ఫ్లాట్గా ఉండాలి కాబట్టి సో అదే చేయబోతున్నాం గైస్. ఇప్పుడు నేను నించున్నాం కదా, ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ వరకు ఫ్లాట్ అయిపోద్ది చూడండి. సో గైస్, అది అవ్వలేదన్నమాట. సో ఏం పర్లేదండి, మనమైతే మొదలు పెట్టేద్దాం. సో మన ఫస్ట్ మిత్కి అయితే మనకైతే ట్రాక్టర్ అయితే కావాలన్నమాట. ఈ ట్రాక్టర్ మ్యాంగ్రోవ్ ట్రాక్టర్ అయితే కావాలి. అండ్ మనకి ఒక స్నో బాల్స్ అండ్ బో అండ్ యారో, బో ఇంకా యారో. సో ఫస్ట్ మనమైతే ఆ కన్నంలో నుంచి వెళ్తుందంట గైస్. వెళ్ళదు అంటున్నారు. షిట్, వెళ్ళదంట, వెళ్తుంది అన్నాను నేను. వెళ్ళట్లా. సో కొంచెం పైకి వేసేయాలేమో. వెళ్ళట్లేదు అబ్బా. అయినా ఈ బాల్ ఎక్కడ, అది ఎక్కడ. సో బో అయితే ట్రై చేద్దాం. అండ్ కొంచెం పైకి వేద్దాం. వెళ్ళట్లేదు అబ్బా. దాని చుట్టూ తగులుతుంది ఏంటి, కన్నంలోకి డైరెక్ట్ కన్నం. వెళ్ళట్లేదు అబ్బా. సో మిత్ అయితే బస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మిత్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, నెక్స్ట్ మిత్కి అయితే మనకైతే డైమండ్ ఓర్స్ అయితే కావాలన్నమాట. సో డైమండ్ ఓర్స్ అయితే తీసుకుందాం. ఓర్స్ ఎక్కడ ఉంటాయి కదా. సో డైమండ్ ఓర్ ఏదయ్యా డైమండ్ ఓర్. ఎస్, ఓర్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఐరన్ నుంచి రాదు ఏమో, ట్రై చేద్దాం. ఒక నిమిషం. సో ఐరన్ నుంచి రాదు అనుకుంటా, బట్ పెట్టి చూద్దాంలేండి. సో డైమండ్ ఇంకా ఐరన్ నుంచి మనం నార్మల్గా ఒక నిమిషం, ఐరన్ నుంచి వస్తుందా గైస్? ఏమో నాకు తెలీదు. సో డైమండ్ నుంచి అయితే వస్తుంది. ఐరన్ నుంచి నాకు తెలియదు. ఇంకొక బ్లాక్ కావాలి. అయితే ఆ రెండు కలకూడదు కదా. సో దూరం తెచ్చేద్దాం. సో అంటే మిత్ ఏంటంటే, మనం నార్మల్గా బ్రేక్ చేసిన గేమ్ మోడ్ సర్వైవల్లోకి అయితే పెడదాం. సో మనం నార్మల్గా బ్రేక్ చేస్తే ఎక్స్పీ వస్తుంది, తెలుసు కదా. టీఎన్టీతో బ్రేక్ చేసిన ఎక్స్పీ వస్తుంది గైస్. మీకు ఇస్తా ఒక నిమిషం. మళ్ళీ క్రియేటివ్గా అయితే వెళ్ళిపోదాం. ఓ సో ఇది మొత్తం అయితే ఫిల్ చేసేద్దాం. మళ్ళీ తర్వాత చేద్దాం.
సో ఇక్కడ 2 ఉన్నాయి కదా, సో వీటిని అయితే పేరుద్దాం. చూసారు కదా ఎక్స్పీ. సో మిత్ అయితే కన్ఫర్మ్డ్ గైస్. సో నెక్స్ట్ మిత్కి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మిత్కి వెళ్ళిపోయేలోపు ఇవైతే పరిచేద్దాం. సో వీటికి మనకు ప్రస్తుతానికి కావాల్సింది ఏంటంటే విండ్ ఛార్జ్, ఇంకా కొంచెం డర్ట్ అనమాట. సో మీరు డర్ట్ తీసుకొని ఎంత పైకైనా వెళ్ళిపోండి, ఇలా అవ్వదు కానీ నేను ఎప్పుడు వెళ్ళిపోతా. సో వెళ్ళారు కదా, సో విండ్ కరెక్ట్గా ఆ బ్లాక్కి మధ్యలో పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ జంప్ చేసి, సో చెప్పారు అబ్బా అవుతుంది. ఇందాక ఆల్రెడీ నేను ట్రై చేసా. అంటే అది అవ్వట్లే. రే గైస్ వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. షిట్ గైస్ అవ్వట్లే. అరే ఇందాకలో అయ్యింది అబ్బా, చేసా నేను. అబ్బా పై వరకు వెళ్ళాను అబ్బా, అవ్వట్లేదేంటి? సో చూద్దాం. చూసారా గైస్ అవ్వింది. ఓకే మిత్ అయితే కన్ఫర్మ్, కానీ బాగుంది అబ్బా. ఇంకోసారి చేద్దాం ఆగండి. మిత్ కన్ఫర్మ్డ్ గైస్, మిత్ కన్ఫర్మ్. ఇంకోసారి చేద్దాం. సో గైస్ మిత్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ మిత్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ మనమైతే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు మనం చేయబోతుంది మీకు చాలా ఉపయోగపడచ్చు అనమాట. సో డూప్లికేషన్ అనమాట. అంటే అది డూప్లికేషన్ ఏందన్నా అంటే, ఇప్పుడు మీ దగ్గర స్టాక్ డైమండ్స్ ఉన్నాయనుకోండి, డూప్లికేషన్ చేస్తే 2 స్టాక్స్ వస్తాయి. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీకు ఒక జస్ట్ ఒకటి అంతే అండ్ ఒక లీవర్, ఒక డైమండ్ ఉన్నది పర్లేదు, మీకు 2 డైమండ్స్ లాగా వస్తాయి. 3 అయినా రావచ్చు. సో చూస్తారు కదా మీరే. సో టెంపరీకి ఏమైనా బ్లాక్స్ ఉపయోగించవచ్చో తెలీదు. సో శాండ్ అయితే ఉపయోగించమన్నాడు. సో నేనైతే శాండ్ అయితే ఉపయోగిస్తున్నాను, మీరు కూడా అదే బెటర్లేండి. సో మీరు ఏం లేదు, ఫస్ట్ మీరు ఇందులో మీరు ఏదైనా డూప్లికేషన్ చేయాలనుకున్నారో అది పెట్టండి. అండ్ ఫస్ట్ అదే మీరు శాండ్ పట్టుకోండి. ఇదండి ఆన్ చేయండి. దీన్ని ఇలా డూప్లికేషన్ చేయండి. చూసారా శాండ్ ఎంత వచ్చిందో? చూసారా 2 స్టాక్స్ అబ్బా, 2 స్టాక్స్. అవి డైమండ్లు వస్తాయి, కానీ నేను ముందే డైమండ్లు తీసుకున్నాను, అది వేరే విషయం. సో మళ్ళీ చేద్దాం ఇక్కడ. సో మళ్ళీ చేద్దాం, మీకు అర్థం అవుతుంది. సో ముందు ఇందులో డైమండ్లు పెట్టేద్దాం. సో ఫస్ట్ అయితే శాండ్ అయితే ఉండాలి. అంటే ఫస్ట్ అయినా కాదు, ఎందులోనైనా ఉండొచ్చు. బట్ ఓష్ గైస్ అవసరం లేదు గైస్, మీరు అలా తిప్పాల్సిన అవసరం లేదు. అయితే నేను చేసిన మిస్టేక్ వల్ల ఇంకా మంచి ఐడియా దొరికింది. సో ఏదైతే డూప్లికేషన్ చేయాలనుకుంటున్నారో అది అందులో పెట్టి జస్ట్ నొక్కండి అంతే, డూప్లికేట్ అయిపోద్ది గైస్. ఇదే నేనైతే సర్వైవల్లో అయితే ట్రై చేయాలనుకుంటున్నా, చేస్తాను ఆగండి ఒక్క నిమిషం. బట్ చచ్చిపోతా, కన్ఫర్మ్ చచ్చిపోతా. పక్క వెళ్ళిపోదాంలేండి, పక్క వెళ్ళిపోవచ్చు. సో సర్వైవల్లోకి వెళ్ళకైతే కలుద్దాం. సో గైస్ సర్వైవల్లోకి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ చెయ్యాలి, బట్ నాకు తీరిపోద్ది ఇక్కడ చేస్తే. సో నేను దూరం వెళ్ళడానికి కొంచెం ఈజియెస్ట్ వేని అయితే క్రియేట్ చేసుకోండి. సో ఇందులో నాకైతే డైమండ్స్ అయితే డూప్లికేట్ అవ్వాలి కాబట్టి డైమండ్స్ అయితే పెట్టేసా. సో లెవర్ ఎత్తా గైస్, చూద్దాం గైస్. ఇది మనం సర్వైవల్లో ఉపయోగిద్దాం గైస్. ఏంటి ఇది అవ్వట్లే, ఏది చెయ్యాలబ్బా గైస్? నాకు స్టాకే వస్తున్నాయి ఇప్పుడు రా. నాకు తెలిసి అలా అనాలేమో గైస్. ఒక TNT తీసుకుంటాను ఆగండి, ఇంకా అవుతుందేమో అని ఆనందపడ్డా. సో
అంటే 2 తీసుకుందాం, ఎందుకైనా మంచిదే. సో గైస్ అనడానికైతే రెడీగా ఉన్నాం, బట్ నాకు తీరిపోద్ది ఇక్కడ. సింక్ నుంచి వెళ్ళచ్చా, చెస్టే కదా అనడానికి. సో జస్ట్ ఇక్కడ నుంచి అనొచ్చులేండి. ఓ ఓ ఓ ఒరే అయ్యా, అది కాదురా అయ్యా. ఓ ఓ ఓ అస్సలు అవలే, ఒక్కటి కూడా అవలే, ఒక్కటి కూడా చెప్తున్నా కదా, ఒక్కటి కూడా మంచిగా అవలే. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అబ్బాయి. ఇంకా ట్రై చేస్తా, అవ్వకపోతే మరి నేనేదైనా తప్పు చేస్తున్నానేమో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓ ఓ ఓ బాయ్, అవ్వట్లేదు బాయ్. సో ఈ మిత్ అయితే బస్టెడ్ గైస్, మిత్ అయితే బస్టెడ్ అనమాట. సో నెక్స్ట్ మిత్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ నెక్స్ట్ మిత్కి అయితే మీకైతే ఒకవేళ మీరు స్నోయి భయంలో ఉన్నారనుకోండి, అక్కడ మొత్తం కిందన పౌడర్ స్నో లాంటిది ఉంటుంది, పౌడర్ స్నో ఉంటుంది కదా, అది ఎప్పుడు మనకి చిరాకు తెప్పించే అది ఫస్ట్ టైం మనల్ని కాపాడుతుంది గైస్. ఎలాగో తెలుసా, ఏం లేదు, మీరు జస్ట్ పౌడర్ స్నో పోనీ ఇక్కడ పౌడర్ స్నో వేద్దాం ఆగండి. సో జస్ట్ ఇక్కడ పౌడర్ స్నో వేసామా, అండ్ ఒక కార్పెట్, ఏదైనా కార్పెట్ మీరు ఉంచుకోండి, నేను ఇది తీసుకుంటున్నా. సో ఇప్పుడు మీరు ఎంత పైనుంచి వెళ్ళినా ఐ మీన్ ఎంత పైనుంచి కింద పడినా షవర్. సో ఈ మిత్ అయితే చూద్దాం మరి. అరే ఎక్కడెందుకు రా పాడుతున్నావు నువ్వు? సో చూసారు కదా, నేను సర్వైవల్లోనే ఉన్నా, కావాలంటే మళ్ళీ వెళ్దాం. మళ్ళీ ఎందుకు గైస్, మళ్ళీ సర్వైవల్లోకి వచ్చి మళ్ళీ క్రియేటివ్లోకి వెళ్ళి. సో చూసారు కదా, ఇదన్నమాట. లేదు, ఎంత పైకి వెళ్ళా మీరు మాత్రం సాగు. సో దీని మీద ఏదో ఒకటి పెట్టేద్దాం, అప్పుడు పైకి వెళ్ళొచ్చు. సో ఈ మిత్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మిత్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఆ TNT మిత్ అయితే బస్టెడ్ గైస్ చెప్పేసాను కదా. సో నెక్స్ట్ మిత్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ నెక్స్ట్ మిత్కి అయితే మీకు ఏటీ అవసరం లేదు, జస్ట్ ఒక్క నేమ్ ట్యాగ్ సో పెట్టారు అనుకోండి. దీనికి జస్ట్ మీరు ఒక స్లైమ్ని పెంచుకోవాలనుకుంటే, అయినా స్లైమ్ని ఆవిడ పెంచుకుంటాడు, సర్లేండి మీరు ఏదో ఒక పేరు పెట్టండి, నేనైతే సబ్స్క్రైబ్ అని అయితే పెడుతున్నా. సో స్లైమ్కి అయితే స్పాన్ చేద్దాం స్లైమ్ని. ఓ షిట్, నేను పీస్ఫుల్లో పెట్టా, ఒక నిమిషం ఆన్ చేస్తా. సో వచ్చేసా పెట్టా. అండ్ ఒరే చిన్న స్పాన్ అయింది ఇంద్రా. సో ఒక స్వాడ్ తీసుకోవాలి గైస్. ఈ మిత్రం మీకు స్వాడ్ కూడా అవసరమే. ఏందే నువ్వు వరుతున్నావు, ఏంది నీ లడ్డు. సో పెద్ద స్పాన్ అయింది. సో దీనికి మీరు పేరు పెట్టారు కదా సబ్స్క్రైబ్ అని, ఆగో. సో ఇప్పుడు చిన్న స్పాన్ అయ్యాయి కదా, వాటి పేర్లు కూడా సబ్స్క్రైబే, ప్రతిదానికి ఉంటుంది. సో వీటిని చంపిన ఇంకా వస్తాయి చూడండి, వీటి పేర్లు కూడా సబ్స్క్రైబే. సో చూసారు కదా, సో మీరు ఇలా ఒక్క నేమ్ ట్యాగ్ ఉంటే సరిపోతుంది వీళ్ళన్నిటికీ పేరు పెట్టడానికి. సో గైస్ చాలా అవుతున్నాయి మెంటల్. సో ఈ మెత్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ ఈ మెత్ మీకు ముందు చెప్పడం మర్చిపోయా, పేరు అయితే వస్తుంది కాబట్టి అదే మెత్. సో మార్నింగ్ అయితే చేసి నెక్స్ట్ మెత్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఈ నెక్స్ట్ మెత్కి అయితే వచ్చేసి, సో మీరు విలేజర్ని గాల్లో ఎగరేయచ్చు గైస్, అంటే జస్ట్ సరదాగా ఆడుకోవడానికి. సో ఇది విలేజర్కే పనిచేస్తుందా? ఏంది ఇది పని చేయట్లే, లడ్డు ఇప్పుడు పని చేయకపోతే. అరే ఆగరా. ఎస్ గైస్ పని చేస్తుంది. సచ్చాడా ఓవై. అరే ఆగరా, అరే ఆగే అరే ఆగరా.
గైస్ వీడు వెళ్ళిపోతుండు. ఒక నిమిషం. అరే ఆగరా నీ మిత్. గైస్ వీడు అయితే ఆగట్లేదు. సో లేకపోతే మిత్ అయితే అరే ఓ దగ్గర ఉంటావు ఉండవా నువ్వు. అరే సో గైస్ వీడైతే ఒక దగ్గర అయితే ఉండట్లా. ఇది హిట్ బాక్స్ ఎక్కడ ఉందా? సో ఓ నేను వెళ్ళిపోతున్నా అటు సైడ్. ఎస్ గైస్ అయ్యింది. ఇప్పుడు చూడండి వీడికి మెంటలు ఎక్కిద్దాం. సో పై నుంచి పడిసేద్దాం. ఓ దొరికింది కదా ఛాన్స్ అనుకుంటా. షీ గైస్ దొరికిన ఛాన్స్ని వేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు వీడు మళ్ళీ ఇక రాడు. ఇంకా వీడిని పట్టాలంటే నాన్న కష్టాల్లో పడాలి. సో గైస్ పట్టాకైతే కలుద్దాం. సో గైస్ పట్టాడు. సో వీడిని ఇక్కడి నుంచి లాగితే పడు చచ్చాడు. అమ్మ నాకు సంబంధం లేదా. సో మిత్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో క్రేపర్ని అయితే తెచ్చా. క్రేపర్ని తెచ్చేసి నిన్ను పైనుంచి పడేయాలి. నీకు పడు సావు నీ గైస్ ఇది మనల్ని ఎంత బాధ పెట్టింది గైస్. సావు వీడి హిట్ బాక్స్కి తగలట్లేదు గైస్. అదే సావు. సో మిత్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ మిత్కి అయితే వెళ్ళిపోదాం గైస్. సో నెక్స్ట్ మిత్కి అయితే వచ్చేసాం. సో జస్ట్ మీరు ఎలా సెటప్ చేసుకోవాలి ఎలాగంటే నేను ఎలా మీకు చూపించాలి. ఇప్పుడు చూపించాను అనుకోండి లావా మొత్తం బయటకు వస్తుంది. సో అక్కడ లావా పెడతాయి. ఇటు సైడ్ జస్ట్ ఫ్లో అవుతుంది కదా. మీకు ఇది చాలా ఉపయోగం వస్తుంది పీవీపీలో అలాగా. సో మీ దగ్గర మీ బోకి ఫ్లేమ్ లేదనుకోండి, జస్ట్ ఫ్లేమ్ లేదనుకోండి. సో ఎక్కడ ఉండే సో ఫ్లేమ్ లేదు అనుకోండి. సో ఇలా పెట్టుకొని లావా వెనకాల నుంచి కొట్టామనుకోండి ఫ్లేమ్ వస్తుంది. సో మీకు చూపిస్తాను చూడండి. ఈసారి నేను కొడుతున్నాను కదా లావా వెనకాల నుంచి. ఓ పని చేయట్లేదు. వాట్ ఇందాకలే కదా పని చేసింది. చూడండి. ఓ గైస్ వెళ్ళింది చూసారా మీకు కనబడింది లేదా. సో చూడండి. ఇదేంటి లడ్డు ఉందాలు పనిచేసింది కదా. అటు సైడ్ నుంచి అంటే అవుతుందా గైస్. లడ్డు అగ్గోండి. సో ఇటు నుంచి ట్రై చేద్దాం. అయ్యింది గైస్. అవుతుంది గైస్ చూసారు కదా. కానీ ఒక్కొక్కసారి అవ్వట్లేదు. అబ్బా పైనుంచి వేయాలో మరి అయితే అర్థం కావట్లే. సో దాని ఫ్రంట్ సైడ్ ఉండి వేయలేమా మరేమో కొన్నిసార్లు అయితే అవ్వట్లే. బట్ అవుతుంది. గైస్ జస్ట్ మీరు మెల్లగా వేయాలి. అబ్బా మెల్లగా వేయాలి. అవుతుంది బట్ అవుతుంది అప్పుడప్పుడు. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో చూసారు కదా అయింది. సో మిత్ అయితే పని చేస్తుంది. అప్పుడప్పుడు అవుతుంది కానీ. సో ఈ మిత్ అయితే కన్ఫర్మ్డ్ గైస్. నెక్స్ట్ మిత్కి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మిత్ అయితే వచ్చేసి మనమైతే సర్వైవల్లోకి అయితే వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ మిత్ ఏంటంటే గైస్ వెనకాల సౌండ్ వస్తుంది కొంచెం బేర్ చేయండి. సో నెక్స్ట్ మిత్ ఏంటంటే మీరు జాంబీ హెడ్ కానీ అవరాకర్ హెడ్ వేసుకోండి. సో అంటే అవరాకర్ది కాదండి, జాంబీది ఇద్దరిది తీసుకొని వెళ్దాం. సో నెక్స్ట్ అయితే ఒక జాంబీని స్పాన్ చేస్తే మనం జాంబీ హెడ్ వేసుకుంటే జాంబీస్ మనల్ని నేట్ అంటారంట. సో చూద్దాం. అండ్ ఆల్సో పేపర్ని కూడా చేద్దాం. సో ఎందుకైతే ఈ దగ్గర మార్చేద్దాం. ముందు దగ్గర క్లియర్లో చేయాలి. నెక్స్ట్ డేట్ వద్దామండి. సో ఇక్కడ మనం అయితే సర్వైవల్లోకి అయితే వెళ్ళాలి. ఓ గేమ్ మోడ్ అని కొట్టేసాను గైస్. అదే స్పీడ్ ఎక్కువైపోద్ది మనకి.
ఒక నిమిషం. సో గైస్ వచ్చేసా ఫస్ట్ అయితే హెడ్ అయితే పెట్టేసుకుందాం. 64లో ఒకటి. సో అచ్చం క్రేపర్ గాడిలాగే ఉన్నాను కదా గైస్. స్టీవ్ గడిది నాది బాగుంది. సో ఇప్పుడైతే స్పాన్ చేద్దాం. అదే స్టీవ్ గాడిలాగా అంటున్నాను, జాంబీ లాగా ఉన్నాను. సో జాంబీలు అయితే చేస్తారు మరి, నాకు సంబంధం లేదు. సో ఈ వెనకాతలు అయితే కొడుతున్నారు గైస్. మనం స్వాడ్ తీసుకోవడం బెస్ట్. వస్తున్నారా ఇదే సావండ్రా కొంచెం వచ్చినా నేను ఎక్కడికే సాగుంటా. సో అయితే బస్ అయితే అవుతుందని నాకు ఎందుకు అనిపిస్తుంది. సో నెక్స్ట్ క్రేపర్ హెడ్ అయితే వేసుకుందాం. క్రేపర్ దగ్గరికి అయితే వెళ్దాం. పేరు కన్ఫర్మ్ పేరు. సో మిత్ అయితే బస్ అయితే అయిపోయాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ మిత్ ఏం లేవు. సో నెక్స్ట్ ఎపిసోడ్కే ఇది వీడియో వచ్చేసి. సో చెప్పండి మీకు వీడియో ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో. బాయ్.